హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అప్డేట్ ఏంటంటే మన ఖైరతాబాద్ బడా గణేష్ ఉంది. సో కిరీటం నుంచి కింద వరకు మొత్తం పెయింటింగ్ అనేది మొత్తం ఫినిష్ చేస్తారనమాట. సో అక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ పంచకి ఇంకా కాళ్ళకి వైట్ పెయింటింగ్ అనేది మొత్తము అప్లై చేస్తున్నారు, మొత్తం కింద నుంచి పై వరకు. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ పెయింట్ కూడా వేస్తున్నారు, చూడండి చూపిస్తుంది చూడండి అగ్గు. సో అక్కడ మొత్తము షాల్వా అనమాట. సో షాల్వాకి ఇంకా కాళ్ళకి బ్యాలెన్స్ ఉంది అంతే, ఇంకా చేతులకు కూడా బ్యాలెన్స్ ఉందన్నమాట. సో మొత్తము వైట్ పెయింట్ వేసేస్తారు. సో వెళ్ళి చూసేద్దాం ఏమేమవుతున్నాయో, చలో మరి. సో గాయ్స్ చూసుకోవచ్చు, మన ఆఫీస్ రూమ్లో ఉన్నాము. మొత్తం సీసీటీవీ అదంతా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఎవరెవరు ఏం చేస్తున్నారో. అక్కడ చూడండి మొత్తం రోడ్డు, ఆ పైన కింద ఏమేమి చేస్తున్నారో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ సీసీటీవీ అనేది ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో కెమెరాలు అన్నీ ఫిట్ చేస్తారనమాట, కొన్ని వందల కెమెరాలు. సో అక్కడ చూడండి, నేను అక్కడనే ఉన్నాను. చలో మనము పైకి వెళ్ళిపోయి ఏమేమి జరుగుతున్నాయో అన్నది చూసేద్దాం, చలో. సో గాయ్స్ చూసుకోవచ్చు మన ఆఫ్టర్నూన్ వ్యూ ఎలా ఉందో. సో మొత్తము రెయిన్ పడేలా ఉంది, చూద్దాం ఏమవుతుందో. అండ్ అక్కడ చూసుకోవచ్చు సెక్రటేరియట్. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం ఏమేమి జరుగుతున్నాయో. ఇక్కడ మొత్తం ఏమైతే వర్క్స్ ఏమైతే పైన ఏం లేవు. చలో ముందుకెళ్ళి చూద్దాము ఏమేమవుతున్నాయో. ఫస్ట్ పాముల నుంచి స్టార్ట్ చేద్దాం గాయ్స్. మనం పైన టాప్ నుంచి కింద వరకు మనమే స్టార్ట్ చేస్తాం. ఒక్క నిమిషం. సో మొత్తం పాముల నుంచి కింద వరకు ఎవ్వరు చూపించలేరు, ఫస్ట్ మనమే మన యూట్యూబ్ ఛానల్లోనే మన టాప్ టు బాటమ్ వరకు అప్డేట్స్ అనేది ఇస్తున్నాము. సో ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్క నిమిషం చూడండి, పైకి ఎక్కుదాం ఒక్క నిమిషం. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే గాయ్స్ మన అన్న వైట్ కలర్ సంబంధించిన పెయింట్ అనేది చేస్తున్నారు. సో ఇంకా డార్క్ కనిపించాలి కదా వైట్ కలర్ పెయింట్. సో కిరీటాలకు సంబంధించినది ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ అయిపోతుంది, ఇంకొక 1 అవర్లో. అది కూడా చూపిస్తాను మీకు. సో పైన చూసుకోవచ్చు మన పాములకి వైట్ పెయింట్ వేస్తున్నారు, ఆల్రెడీ వేసేసారు. దాని మీద నుంచి డబల్ కోటింగ్ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత పాములు ఎంత క్రేజీ ఉన్నాయో. సో దాని మీద నుంచి ఇంకా కలరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ ట్రయల్ అనమాట. సో ఇంకా ముందు ఇంకా క్రేజీ ఉంటుంది గాయ్స్. అండ్ గాయ్స్ ఇక్కడ వచ్చేసి మన కిరీటాలకు సంబంధించిన వైట్ కలర్ కోటింగ్ అయితే అయిపోయింది. అండ్ పైన చూసుకోండి మొత్తం పాములకు సంబంధించిన మొత్తం ఎల్లో కలర్ ఇంకా వైట్ కలర్ పెయింటింగ్ అనేది వేస్తున్నారు. సో మొత్తం ఫినిష్ అయిపోయింది కూడా మ్యాక్సిమమ్. సో అక్కడ వచ్చేసి మన వైట్ కలర్ పెయింటింగ్ అక్కడ కూడా. సో వైట్ మీద ఆల్రెడీ ఇంకా డబల్ కోటింగ్ అనమాట, వైట్ డబల్ కోటింగ్ వేస్తున్నారు మన అన్న. సో వైట్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి గాయస్ మొత్తం పాములు. సో కింద ఇక్కడ కూడా వర్క్ చేస్తారనమాట. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చేతులకు సంబంధించిన అవి అన్ని కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి, అవి ఏంటంటే మన మూలలు. సో ఆల్రెడీ ఉంటాయి కదా జ్యువెలరీస్. సో జ్యువెలరీస్ మీద మూలలు కొట్టారు. ఇక్కడ కూడా చూస్తాను చూడండి ఒక్క నిమిషం, చెవు దగ్గర కూడా. సో అక్కడ చూసుకోవచ్చు చెవు దగ్గర కూడా మన జ్యువెలరీస్కి సంబంధించిన అది చేశాక దాని మీద మూలలు కొడతారు ఇంకా గట్టి ఉండడానికి. సో మొత్తం అన్ని మూలలతోటే జ్యువెలరీస్ అనేది వేశారు. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను గాయస్, చూడని వాళ్ళు చూసేయండి. సో మంచిగా క్రేజీ ఉంటుంది. సో ఇంకా తొండము అదంతా మొత్తం సంబంధించిన వైట్ పెయింట్ అంతా అయిపోయింది చూడండి. సో అక్కడికి వెళ్ళి చూస్తాను ఏమేమి అవుతుందో. సో మొత్తం జ్యువెలరీ స్పాట్కి ఈరోజు మన గోల్డ్ పెయింట్ అనేది చేస్తారనమాట. సో ఇంకా లాస్ట్కి ఈవినింగ్ వరకు అయితే మొత్తము స్టార్ట్ అయిపోతుంది, అది కూడా చూపిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము మూలలతో కొట్టేశారు అదంతా జ్యువెలరీస్. సో చాలా క్రేజీ ఉంది కదా, మొత్తము స్వామివారికి సంబంధించిన జుట్టు ఇంకా పువ్వు మొత్తం కింద చెవుల దగ్గర చూడండి. ఈరోజు వెదర్ కూడా చాలా కోల్డ్ ఉంది, వర్షం పడేలా ఉంది. చూద్దాం మరి, పడకపోతే మంచిగా ఇవి పడదలనేది తీసేస్తారు. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతగా ఏం అప్డేట్ లేదు. నిన్న సగం బాడీ చేశారు, ఇంకా ఈరోజు మొత్తం హ్యాండ్స్కి సంబంధించిన మొత్తం పెయింటింగ్ అనేది చేసేసారు. సో చూసుకోవచ్చు మొత్తం జ్యువెలరీస్ నుంచి కింద వరకు. సో ఎగ్జాక్ట్ మనం స్వామివారికి సంబంధించిన చెస్ బాబు దగ్గర ఉన్నాము. సో కిందికి వెళ్ళిపోదాం, అది కూడా చూపిస్తాను. సో కింద వచ్చేసి మన పుట్టకి సంబంధించిన అండ్ చేతులకు సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. సో ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ చూడండి గాయస్ కట్టెలు ఎంత డేంజర్గా ఉన్నాయో. సో చాలా రిస్క్ అనమాట పైకి. సో మీకోసం అంతా రిస్క్ చేసి మరి వీడియో తీస్తున్నాను. సో కొంచెమైనా సపోర్ట్ ఇస్తే ఇంకా హ్యాపీ. సో ఇంకా మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసాను గాయస్. అండ్ కింద చూసుకున్నట్టయితే మన లడ్డు చేతి కూడా పెయింటింగ్ అయిపోయింది. అండ్ ఇది ఒక బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఆ పెయింటింగ్ ఎలా చేస్తారో అది కూడా చూపిస్తాను. సో కింద నుంచి పై వరకు మొత్తం అయిపోయింది. లడ్డు చేతి అయితే క్రేజీ వచ్చింది గాయస్, నాకు మస్తు నచ్చింది. అండ్ ఇక్కడ తొండము ఇంకా అక్కడ వచ్చేసి చేతు. సో ఆశీర్వాదం చేతి అనేది పెయింటింగ్ చేస్తున్నారు ఈరోజు. మొత్తం చేతులకు సంబంధించినది అండ్ మొత్తం కింది నుంచి పై వరకు మొత్తం వైట్ పెయింటింగ్ అనేది వేసేస్తారనమాట. సో ఫస్ట్
ఫస్ట్ కోటింగ్ సంబంధించిన వైట్ పెయింటింగ్. అక్కడ వచ్చేసి రుద్రాక్షమాల చూసుకోవచ్చు. సో ఈరోజే పెట్టారనమాట రుద్రాక్షమాల. సో దాన్ని కూడా వైట్ పెయింట్ వేసేసారు. సో మొత్తం ఈరోజు పై నుంచి కింద వరకు మొత్తం టాప్ టు బాటమ్ వరకు మొత్తం వైట్ పెయింట్ వేసేసి గోల్డ్ పెయింట్ అనేది స్టార్ట్ చేస్తారు గాయస్. ఈవినింగ్ వరకు మొత్తం గోల్డ్ పెయింట్ అయినది అయిపోతుంది జ్యువెలరీస్కి. ఇక్కడ చూసుకోవచ్చు మన అన్న పుస్తకం సంబంధించిన చేతి ఉంటుంది కదా, దానికి పెయింట్ వేస్తున్నారు. సో ఈరోజు మొత్తం చేతులకు సంబంధించిన చెప్పాను కదా, సో మొత్తం చేతులు అనేది కవర్ చేసేస్తారు. మొత్తం అక్కడ చూసుకోవచ్చు మన కడియం కూడా. సో చేతికి కడియము అదంతా ఈరోజు అంతా మొత్తం అయిపోతుంది అన్నమాట. సో చాలా బాగుంది గాయస్. మొత్తం ఈసారి మాత్రం వినాయకుడు చాలా క్రేజీ ఉంటుంది. సో అక్కడ చూసుకోవచ్చు మన కడియంకి సంబంధించిన వైట్ పెయింటింగ్ అనేది చేస్తున్నారు కడియంకి. సో గాయస్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఏంటంటే మన ఈరోజు గంగపుత్ర అన్న వాళ్ళకి మొత్తము గంగ తెప్ప అనమాట ఈరోజు. సో ఈరోజు బోనాలు తీస్తారు మొత్తం 1000 బోనాలు అనమాట. 1000 బోనాలు తీస్తారనమాట. సో మన గుడి నుంచి, అమ్మవారి గుడి నుంచి. సో అది కూడా ట్రై చేస్తాను కవర్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రుద్రాక్షమాల చూడండి. సో చూడండి మొత్తం రుద్రాక్షమాల పై నుంచి కింద వరకు. సో మన బడా వినాయకునికి రుద్రాక్షమాల ఇలా ఉంటుంది. సో మొత్తం తాడు చూడండి, ఒక నిమిషం చూడండి, సో ఇలా ఉంటుంది మొత్తం. పెయింట్ అనేది ఇంకా అలానే ఉంది. సో మొత్తం కింద నుంచి పై వరకు. సో పైన చూడండి అక్కడ నుంచి కింద వరకు చాలా క్రేజీ ఉంది కదా. అండ్ కింద వచ్చేసి మన ఆల్రెడీ వర్క్స్ అనేది అవుతున్నాయి కింద, అది కూడా చూపిస్తాను కిందికి వెళ్ళేసి. సో గాయస్ చూసుకోవచ్చు మన పుట్టకు సంబంధించిన అండ్ చేతికి సంబంధించిన మొత్తము వైట్ పెయింటింగ్ అనేది వేస్తున్నారు. అక్కడ చూడండి మొత్తం షాల్వాకి ఇంకా మొత్తం జ్యువెలరీ స్పాట్కి అనేది పెయింటింగ్ అనేది వేస్తున్నారు. ఇంకా మనకి 10 డేసే ఉన్నాయి గాయస్ వినాయక చవితికి, ఇంకా కరెక్ట్గా 10 డేసే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఆశీర్వాదం చేయికి సంబంధించిన పెయింటింగ్ అనేది చేస్తున్నారు చూడండి. ఒక్క నిమిషం చూస్తాను చూడండి. సో మొత్తం చేతికి ఇంకా మన మొత్తం తొండంకి కింద షాల్వాకి మొత్తం ఈరోజే కంప్లీట్ అయిందనమాట. సో మార్నింగ్ నుంచి అన్నవాళ్ళు చేస్తున్నారు. ఒక్క నిమిషం కిందికి వెళ్తున్నాను, ఒక్క నిమిషం. సో గాయస్ కింద చూసుకోవచ్చు. ఓకే గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకునికి సంబంధించిన కాళ్ళ భాగం ఇంకా షాల్వాకి సంబంధించిన మొత్తము వైట్ పెయింటింగ్ అనేది వేసేస్తున్నారు. సో మొత్తం జ్యువెలరీ స్పాట్కి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సో మాకు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వైట్ పెయింట్ వేసేస్తే మొత్తం మ్యాక్సిమం అయిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ పాము చూపించాను చూడండి. సో నిన్న పాము చూపించాను కదా, క్రేజీ ఉంటుంది అది కూడా పాము. సో కింద మొత్తము షాల్వా ఇంకా మన పంచభాగం మొత్తము ఈరోజు అయిపోతుంది అనమాట వైట్ కలర్ పెయింట్. అండ్ గోల్డ్ కలర్ పెయింట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట ఇంకొక 1 అవర్లో. ఆఫ్టర్ లంచ్ స్టార్ట్ చేస్తానన్నారు అన్నవాళ్ళు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను అది కూడా కవర్ చేయడానికి. సో గాయస్ చూసుకోవచ్చు షాల్వాకి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. సో ఇందాక కొంచెం బ్రేక్ ఉండే, సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తారు. సో మొత్తం చూసుకోండి మొత్తం వైట్ పెయింట్ అనమాట. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకునికి సంబంధించిన లోటస్ అంటే పువ్వు. సో పువ్వు చేతు అనేది పెయింటింగ్ చేస్తున్నారు చూసుకోవచ్చు. మొత్తం రింగ్స్ అదంతా మొత్తము ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం జ్యువెలరీ స్పాట్ చాలా క్రేజీగా ఉన్నాయి. సో పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. ముందు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాడు మనకి స్ట్రక్చర్ అనేది. సో ఈ ఇయర్ 2 డేస్ 1 డే ముందే మన వినాయకుడు అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈసారి చాలా లేట్ అయిపోయింది ఈసారి మొత్తం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ముందంటే 1 వీక్ ముందే అయిపోతుండే లాస్ట్ ఇయర్ బ్యాక్ అదంతా. సో ఈసారి చాలా లేట్ అయిపోయింది గాయస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం రింగ్స్ అదంతా ఈరోజు మొత్తం చేతులకు సంబంధించిన అయిపోతుంది. సో గాయస్ మనం వినాయకుడికి సంబంధించిన బ్యాక్ సైడ్ వచ్చేసాం. అక్కడ ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాక్ సైడ్ మన వినాయకునికి సంబంధించిన బిల్డింగ్ ఉంటుంది వెనకాల బ్యాక్ సైడ్ బిల్డింగ్ అది చూసుకోవచ్చు. పెయింటింగ్ అనేది మొత్తం వేసేసారు. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను పెయింటింగ్ వేస్తున్నారని. మొత్తం బిల్డింగ్ అనేది పెయింట్ వేసేసారు. సో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, మొత్తం బిల్డింగ్ వేస్తారనమాట. సో గాయస్ చూసుకోవచ్చు పైనుంచి ఇందాక ఆల్రెడీ చూపించాను కదా. సో ఇప్పుడు కింద నుంచి చూస్తున్నాను. సో మన అన్న వాళ్ళు కొంచెము గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్కి కవర్ చేస్తున్నారు. మన జగన్నాథ స్వామి ఇంకా మన వాసవి పరమేశ్వరి అమ్మవారు
మొత్తం అయిపోయింది చూసుకోవచ్చు అక్కడ. సో చెట్టు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మన ఐగ్రే స్వామి కూడా అయిపోయింది అనమాట. సో మొత్తం ఇక్కడ వచ్చేసి మన ప్యాచెస్ వర్క్ అదంతా మొత్తం క్లియర్ చేసేస్తున్నారు మొత్తము. సో గాయ్స్ చూసుకున్నట్టయితే మన కిరీటాలకు సంబంధించిన గోల్డ్ పెయింట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇందాక చెప్పాను కదా మీకు చూపిస్తాను అది అని. సో 1 hour వెయిట్ చేశాక మన గోల్డ్ పెయింట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఒక్క నిమిషం చూడండి. సో మొత్తం ఇది కిరీటాల నుంచి మొత్తం పెయింట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ పాములకి ఆల్రెడీ అయిపోయింది చూసుకున్నట్టయితే మొత్తం అయిపోయింది. సో పైన నుంచి కింద వరకు మొత్తం ఈ పెయింట్ అనేది అప్లై చేస్తారు. సో మొత్తం కిరీటాలకి జ్యువెలరీ స్పాట్కి అన్నీ ఈ పెయింట్ అనేది అప్లై చేస్తారనమాట. చూసుకున్నట్టయితే గాయస్ మన గోల్డ్ పెయింట్ కూడా స్టార్ట్ అయిపోయింది. రేపటి వరకు మొత్తము జ్యువెలరీస్కి సంబంధించిన మొత్తం అయిపోతుంది గోల్డ్ పెయింట్. అండ్ పైన చూసుకున్నట్టయితే ఈరోజు పరదలు అనేది ఓపెన్ చేసేసారు. సో ఎవరికైనా చూడాలని ఉంటే వినాయకుడిని చూసుకోండి. అండ్ మొత్తం పరదలను తీసేస్తారు. అక్కడ చూడండి మా నాన్న. సో మొత్తం పరదలు అనేది తనే తీస్తారు, మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తము. గాయస్ చూడండి, ఒక క్రేజీ వ్యూ చూస్తాను చూడండి ఇప్పుడు. సో చూసుకోవచ్చు, అబ్బాబాబా క్రేజీ అంటే క్రేజీ. సో వెదర్ కూడా చాలా క్రేజీ ఉంది చూడండి మొత్తము. సో గాయస్ ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను, ఒక్క నిమిషం చూడండి. సో మన వెంకటేశ్వర స్వామి, సో మనము తిరుపతికి వెళ్తాం కదా, తిరుపతికి మెయిన్ గుడికి వెళ్తుంది ఈ విగ్రహము. సో ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. సో వీడియో చూస్తున్న వాళ్ళు దర్శించుకోండి మంచిగా. సో మొత్తం ఆల్రెడీ పైన చూపించాను. సో కిందికి వెళ్ళి చూపిస్తా గాయస్, పరదలు ఓపెన్ చేస్తారు కదా, క్రేజీ ఉంటుంది. చలో మరి బాబా గాయస్ చూసుకోవచ్చు, క్రేజీ అంటే క్రేజీ, ఎంత అందంగా ఉన్నా చూడండి. సో అసలు పెయింట్ కాకముందుకే, మొత్తం ఫినిషింగ్ కాకముందుకే ఎంత క్రేజీ ఉంది చూడండి. సో అక్కడ మన గజలమ్మ దేవి, ఐగిరా స్వామి, ఇంకా జగన్నాథ స్వామి కూడా వైట్ పెయింట్ సంబంధించిన అదంతా అయిపోయింది ఫస్ట్ కోటింగ్. సో చూసుకోవచ్చు గాయస్, మొత్తము అసలు వైట్ పెయింట్ ఉంటేనే స్వామివారు చూడండి ఎంత క్రేజీగా అనిపిస్తున్నాడో. సో మొత్తం పెయింట్ అయిపోయాక ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు గాయస్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో మరింత అప్డేట్ తెస్తూనే ఉంటాను. చలో మరి.